జిడ్డా బాలకృష్ణారెడ్డి గారికి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి, సాయిబాబా గారికి, రాముడు గారికి, గాలిరెడ్డి గారికి, చందర్ గారికి, సాయి గారికి, అందరికీ కూడా అంటే పేరు పేరున మా యువ తెలంగాణ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, ప్రత్యేకించి ఇంత దూరం వచ్చి నాకు మద్దతునిస్తున్నటువంటి మా అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ప్రజలు కూడా చెప్తున్నారు ఆ విషయం. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే కూడా ప్రజల దగ్గరికి పోయినప్పుడు మేము చాలా చోట్ల ఫేస్బుక్ లైవ్ పెట్టేస్తున్నాం. ఓటర్లతో ఇంటరాక్షన్ జరిగేటప్పుడు మనం ఏమి కట్లు చేసి, ఎడిటింగ్లు చేసి, మార్పింగ్లు చేసి పెడతలేము, డైరెక్ట్ లైవే పెడుతున్నాం. పెడుతున్నప్పుడు ప్రజలు మాట్లాడేదంతా సమాజం అంతా కూడా చూస్తుంది. డైరెక్ట్గా ఓటర్లు చెప్తున్నారు, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళను మేము ఎంచుకుంటాం రేపొద్దున పరిరక్షణ కోసము అని చెప్పి. అట్లాంటి తెలంగాణ ఉద్యమ నేపథ్యం విషయానికి వస్తే కూడా పోటీ చేస్తున్నటువంటి, నాతో పాటు పోటీ చేస్తున్నటువంటి ఇంకొక ఇద్దరు అభ్యర్థుల గురించి పట్టభద్రులు, ఓటర్లు మాట్లాడుతున్న క్రమంలో అందులో కూడా ప్రజలకు, ఓటర్లకు ఒక క్లారిటీ వచ్చేసింది. మిగిలినటువంటి ఇద్దరు అభ్యర్థుల కంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పోరాటం చేసినటువంటి చరిత్ర ఇవాళ యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిడ్డా బాలకృష్ణారెడ్డి గారికే, యువ తెలంగాణ జేఏసీగా పోరాడిన చరిత్ర కూడా ఇవాళ యువ తెలంగాణ పార్టీకే ఉన్నది అనేటువంటిది కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజాసేవ చేసి చిత్తశుద్ధితో ఉండి ఎమ్మెల్యే కాకపోయినా, ఎంపీ కాకపోయినా, ఏ హోదాలోకి వెళ్ళకపోయినా ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకత్వం మాకు కావాలి అనుకుంటే అట్లాంటి నాయకత్వం ఏం కాకుండా కాలేజీలు కట్టి, ఏం కాకుండా స్కూళ్ళు కట్టి, ఏం కాకుండా ఫ్లోరోసిస్ కోసం, నిర్మూలన కోసం వాటర్ ఫిల్టర్స్ పెట్టి, ఏం కాకపోయినా కూడా మూసి ప్రక్షాళన కోసం పాదయాత్ర చేసి, నిమ్స్ లాంటి హాస్పిటల్ కోసం ధర్నాలు చేసి, జైళ్లకు వెళ్ళి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సమస్యల కోసం పరిష్కారం చేసేటటువంటి నీతి నిజాయితీ ఉన్నటువంటి పార్టీగా ఇవాళ ప్రజలు యువ తెలంగాణ పార్టీనే గుర్తిస్తున్నారు. ఇక అన్నిటికీ మించి ప్రశ్నించే గొంతుకలు అని మాట్లాడుతున్న క్రమంలో ఆ ప్రశ్నించే గొంతుకలుగా తెలంగాణ రాష్ట్రం రాకముందే ఆంధ్ర యాజమాన్యాల పైన, ఆంధ్ర రాజకీయాల పైన, ఆంధ్ర పార్టీల పైన, ఆంధ్ర ఆధిపత్యం మీద ప్రశ్నించి తెలంగాణ తెచ్చుకుందాం మనం. ఇవాళ వేరే ప్రశ్నించే గొంతుకలని చెప్పిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో లేవు. అక్కడ కూడా మనమే ముందున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీడియా కబ్జాకు గురైనాడు. రాజకీయ పార్టీల నాయకులు నోరు మెదపకుండా అధికార పార్టీకి భయపడి అధికార పార్టీలో చేరిపోయినాడు. ప్రజల పక్షాన మాట్లాడగలిగినటువంటి ప్రజా సంఘాలు కూడా మౌనం దాల్చిన నాడు. ఎవరు మాట్లాడారు? ఆ రోజు దశ లాంటి ఒక కార్యక్రమం పెట్టి వాస్తవ తెలంగాణను ఆవిష్కరించాలని చెప్పి ప్రజల మధ్యకు పోయిన ప్రశ్నించే గొంతుకలం మనం ఎలా చేసింది ఆ రోజు. ఆ తర్వాత ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేసి వాస్తవ తెలంగాణ మనం ఎందుకు తెచ్చుకున్నాం, తెలంగాణ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేటువంటిది ఆలోచించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పెట్టిందేమని మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పెట్టిన తర్వాత కదా ఒక్కొక్కరు ఆ వేదిక నుంచి మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ
నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి యువజన సంఘాల నాయకులు, మీలాంటి చదువుకున్నటువంటి పట్టభద్రులు అందరూ కూడా కలిసి ఒక మార్పు తీసుకొద్దాం, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములం అవుదాం అని చెప్పి కలిసికట్టుగా పోరాటం చేస్తూ ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రధాన ప్రతిపక్షాలకు ధీటుగా వాళ్ళకంటే ఎక్కువ ప్రజల పక్షాన పోరాటం చేసింది యువ తెలంగాణ పార్టీ అని వాళ్ళ ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను. 34 నియోజకవర్గాలు తిరిగి వస్తున్న క్రమంలో చాలా మంది పట్టభద్రులు అడుగుతున్నటువంటి ప్రశ్నలు, చేస్తున్నటువంటి సూచనలు వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చేసిండ్రు ఆల్రెడీ. ఇవాళ ఉద్యమకారుల నిజాయితీ ఉద్యమకారుల లిస్టులో ముందు మనమే ఉన్నాం. ఇవాళ ప్రశ్నించే గొంతుకల లిస్టులో ముందు మనమే ఉన్నాం. ఇవాళ రేపు పొద్దున భవిష్యత్తులో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కావాలి అంటే ఎవరున్నారు అని అంటే అక్కడ మనమే ఉన్నాం. రేపటి నాడు ప్రజలకు ఎవరు నిజాయితీతోటి చిత్తశుద్ధితోటి పనిచేసేటటువంటి అవకాశం ఎవరికి ఉంది, ఆ ధైర్యం ఎవరికి ఉంది అంటే అక్కడ మనమే ఉంటాం. అన్నిటికీ మించి ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఈ రోజు వరకు ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు ఈ సమాజం. మీకు అర్థమయ్యే ఉంటుంది, ఫోన్లలో బరాబర్ చెప్పుండే ఉద్యమ భారతం వహించినట్లయితే కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తాన రోజు, మరి దళితులు ముఖ్యమంత్రి కాకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుంటే ఆయన జేఏసీ చైర్మన్ ఒక వ్యక్తి మరి ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు అని చెప్పి అదే మరి ప్రమాణ స్వీకార వేదిక ముందు ధర్నా చేయాలని చెప్పి మీరు అడగండి. 2009లో కూడా మహాకూటమికి అధికారం రాలే, 2018లో కూడా అధికారం రాలే. అందుకే ఓట్లు గీలే ఓటరు ఎవరికి ఓటు వేయాలనో బరాబర్ ఆలోచించి ఓటు వేస్తే ఆ అభ్యర్థి గెలుస్తారు. ఎవరు తెలంగాణ సమాజానికి ఉపయోగపడతారు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు సాధారణ ఎవరు పనిచేయగలుగుతారు, ఎవరు నీతి నిజానికి నిబంధనలతో రాజకీయాల్లో పనిచేస్తారు అని చెప్పి మీరందరూ కూడా పట్టభద్రులు చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఈ భువనగిరి కార్యకర్తలు ఉన్నది. 4 నిలబడతారు రాజకీయాలు ఊళ్ళో సర్పంచ్ పోటీ చేసిన 4 అభ్యర్థులు నిలబడతారు. అలా మంచోడు కూడా మనం ఎన్నుకుంటాం. అందుకే మంచి అభ్యర్థిగా ఎవరు మాట్లాడినాడు దశాదిశ కార్యక్రమం ద్వారా అధికార పార్టీ విధానాన్ని ఎండగడుతూ మరి ధైర్యంగా ఒక మహిళగా ఊరుగల్లు పోరు బిడ్డగా మరి దశాదిశ కార్యక్రమం ద్వారా తన గొంతు ద్వారా ఎలుగెత్తి చాటింది రాణిరుద్రమ్మ గారు. కాబట్టి గర్వంగా మనం చెప్పుకోగలుగుతాం మన పార్టీకి ఉన్న నిబద్ధత. తర్వాత ఉద్యమకారులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశాం. అందరి ఉద్యమకారులు ఒకదాటిపై తీసుకొచ్చారు. సర్వం ద్వారా కోసం ఎవరు లేరు. ఇలా మనం సర్వస్వం త్యాగం చేశాం. తెలంగాణ ఉద్యమం కోసం ఆస్తులు అమ్ముకున్నాం. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఏ కంపెనీ వేదికలు గురి చేయలే, లాంటి కబ్జాలు చేయలే, లంగదండాలు చేయలే. నికార్తైన తెలంగాణ బిడ్డగానే ఉద్యమంలో పాల్గొన్న అవసరమైతే గల్లబట్టి తెలంగాణ అమరవీరులకు కనపడలాగా గుంజుకొచ్చే దమ్ముందంటే అది రాణి ఉద్యమమే ఉందని చెప్పి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఫోన్ చేసే ప్రతి పట్టభద్రులు చెప్పండి, హామీ ఇవ్వండి, వాళ్ళ హామీలు నెరవేర్చే బాధ్యత తెలంగాణ పార్టీ తీసుకుంటుంది. నేను నిన్ననే చెప్పిన నా ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు నా తల్లులు అక్కలు చెల్లెళ్ళు ఇలా 11-12 నెలలుగా కరోనా వచ్చి ఆగం అయిపోయి కూలినాళ్ళకు పోయి మరి పత్తి కేంద్రంలో పోయి మేత కింద పనులకు పోయి పొలం పనులకు పోయి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాడు. నేను రాత్రి జనగామ మీటింగ్లో చూస్తే ఒక సోదరుడు ప్రశాంతానికి ఒక సోదరుడు మరి 11 నెలలుగా జీతం లేక అనేక బాధలు పడుతుందని చెప్పి చెప్పుకోవడానికి భయంతో వణుకుంటా మాట్లాడితే నా కళ్ళలో నీళ్లు తిరిగినాయి. నేను అడుగుతా ఉన్నా, ఇలా ఓట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండ్రే వాళ్ళ కడుపు మంట మీకు కనబడలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా పల్లా రాజేశ్వర రెడ్డి ఇలా నువ్వు యూనివర్సిటీ తెచ్చుకున్నావు, ఇలా నువ్వు లక్షలాది రూపాయలు ఫీజు వసూలు తెచ్చుకుంటున్నావు, మరి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ యజమానులకు ఇచ్చి వీళ్ళని ఆదుకుని ఉంటే అందుకే నేను చెప్పిన నిన్ననే రాత్రి జనగామలో చెప్పిన తప్పకుండా యువ తెలంగాణ పార్టీ అండగా ఉంటుంది, పోరాటం చేస్తుంది. అవి సాధించి మీ అందరికీ కూడా ఈ బకాయిలన్నీ కూడా ఇప్పిస్తుందని చెప్తా ఉన్నా. ఇలా యాజమాన్యాలు మరి పల్లా రాజేశ్వర రెడ్డి సొత్తుగా మారి ఇలా ఏం చెప్తున్నారు, పల్లా రాజేశ్వర రెడ్డి విద్యాబంధు మరి విద్యాబంధు కాదైతే రా బంధు, నువ్వు యూనివర్సిటీ తెచ్చుకొని యూనివర్సిటీలో లక్షలాది రూపాయలు ఫీజులు చేసుకుంటా నువ్వు పబ్బకు పడుకుంటా ఇలా ఏం చెప్తున్నాడంటే గూగుల్ పే ద్వారా ఇప్పటికే 10,000 రూపాయలు పంపినాం. ఇక గిట్ట వాళ్ళకి రెడ్డి రాజకీయం ఎంత ఊకదప్పుడు మాట్లాడడం ఏమున్నది, ఇక మిగిలిన వాళ్ళు ఏం చేయలేరు, మేము పైసలు కొనుక్కుంటున్నాం బరాబర్ అని చెప్తున్నాడు. బరాబర్ తీసుకున్న 10,000 మనం నెక్కి కొట్టి పంపనట్టయితే ఫోన్లు చేసి అడుగుడి, ఇంకా మాకు డబ్బులు రాలేదు బిడ్డ ఏం కనుక అడుగుడి. ఎందుకంటే రాయేటువంటి వంటి డబ్బులు మన దగ్గర రావాలి కదా, మన పైసలే కదా. బరాబర్ మరి 10,000 గూగుల్ పేలు వచ్చేట్టున్నారు. మెసేజ్ తర్వాత చూపించి ఎక్కడికి వచ్చాయో ఆ మెసేజ్లను చూపించి మీరు టీఆర్ఎస్ పార్టీ నాకు అడగమని చెప్పి మీరే ఫోన్ చేసి చెప్పండి. ఫోన్ చేసి ప్రతి పుట్టబోతుని అడగండి, రాజేశ్వర రెడ్డి పైసలు వచ్చినాయా 10,000 అని చెప్పి మీరు ప్రతి పుట్టబోతుని ఫోన్ చేసే విషయంలో చెప్పమని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇలా డబ్బులు ఇచ్చి అంటే పట్టభద్రులను ఎంత అవహేళనగా చేసే విధంగా డబ్బులు ఇస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ఎందుకంటే 2018లో చేసి అదే
డబ్బు ఉన్నోళ్ళకి సీట్లు ఇచ్చిన 2014లో మనకు తెలుసు. డబ్బులు ఉంటేనే రాజకీయం అని కేసీఆర్ అనుకుంటా ఉన్నాడు. డబ్బులతో ఏదైనా చేసి అనుకుంటున్నాడు. అందుకే ల్యాండ్ మా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే పల్లా రాజేశ్వరం ఇచ్చే పైసలు బరాబర్ తీసుకొని ఓట్లు రామచంద్రం గారు చేయించే ప్రయత్నం మీరు చేయాలి. ఆ విషయాన్ని తెలంగాణ పట్టబోతున్నదని కూడా ఫోన్ల ద్వారా మీకు తెలియజేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇలా 1,70,000 మంది మహిళలు ఉన్నారు. ఇలా మహిళా సోదరి మనం పిలిపించింది కూడా అందుకే. మీరు ఒక్కొక్కరికి రోజు 100 మందికి ఫోన్ చేస్తే 1,50,000 మందికి దాదాపు 1,50,000 నెంబర్లు మనకు ఉన్నాయి. ఉన్న విషయాన్ని చెప్పండి. వాళ్ళకి కాకమ్మక్కకు లెక్కలేదు. వాళ్ళు రికార్డు చేసుకుంటారు, బరాబర్ రికార్డు చేసుకోండి. అభ్యర్థులు వేరే అభ్యర్థులకు మనకు తేడా అయింది చెప్పండి. ఒక వీర నారిగా వరంగల్ పౌరుషంగా మహిళా బిడ్డగా మీ అందరి ప్రతినిధిగా మరి ఆమె ఏం చేయగలుగుతుందో మీరు బాధ్యత తీసుకోండి. మేము ఫోన్ చేస్తున్నాం, మా నెంబర్ రికార్డు చేసుకోండి. మీ అందరి సమస్యల పరిష్కారం కోసం రేపు శాసన మండలిలో రాణి విధంగా మాట్లాడుతుంది, మన మహిళా ప్రతినిధిగా ఉంటుందని చెప్పి మహిళలందరికీ కూడా మీరు ఫోన్లు చేసే సమయంలో చెప్పాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను భువనగిరి నియోజకవర్గం నుండి ఇంకొకసారి భువనగిరి నియోజకవర్గ పట్టభద్రులు కాబట్టి ఈ తెలంగాణలో 3 జిల్లాల్లో ఉన్న పట్టభద్రులు కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నా మీద అనేక సందర్భాల్లో అనేక రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు సానుభూతి వ్యక్తం చేస్తారు. మీకు అన్యాయం జరిగింది, తీవ్రంగా నష్టం ప్రజల పక్షాన ప్రజల సమస్యల కోసం ఎప్పుడు కొట్లాడుకుంటూ వచ్చినా నేను అన్ని పార్టీల నాయకులు కూడా చేతులు జోడించి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీకు నా మీద ఉన్న సానుభూతిని నిజంగానే నా ద్వారా సమస్యల పరిష్కారమైన నమ్మకం ఉంటే, నా ద్వారా తెలంగాణ సమాజంలో ఒక మార్పు కోసం నేను శ్రీకారం చుడతానంటే నమ్మకం ఉంటే, స్వామి వివేకానంద భావాలతో జయశంకర్ తారకలను తెలంగాణ రాష్ట్రం కావాలనుకుంటే రాణి విగ్రహం గారికి అవకాశం ఇస్తే తప్పకుండా కొత్త ఒరవడికి శ్రీకారం చుడతాం. ప్రధాన పార్టీలకు నీటిగా ఇలా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఉన్నటువంటి లొసుగులన్నిటికీ నీటిగా మీకు తెలుసు. ఇలా భారతీయ జనతా పార్టీ పాల పొంగులాగా ఏదో పైపు ఉరికినట్టుకి వాళ్ళ దుస్తుమన్నది మొన్ననే చూసినాం. మన 18 ఎన్నికల్లో ఏం జరిగిందో. భద్రాచలంలో రాముడికి ఉండేడు భూమి లేదు, దేవుడి మీద దండలకి చేస్తే పారేస్తానికి జాగలేదు, దాని గురించి మాట్లాడలేదు. మరి అలా బీజేపీ వాళ్ళు ఏదో కాషాయ జెండా ఆలోచన అయినట్టు, కాషాయ జెండా హిందూ మతానికి ప్రతీక. బోనాల పండుగలో, వినాయకుని పండుగలో, దసరా పండుగ కాదు వాళ్ళ దేవుడు అయినట్టుగా ఇంటింటికి తెందాల్సి చేస్తే నేను అడిగిన మరి అయోధ్య రాముడు అయోధ్యలో పుట్టి భద్రాచలంలో తిరిగి అక్కడ దేవుడిగా వేసిండే మరి ఆయన భూమి ఒక గుంటెడు భూమి లేదు, దండలేస్తానికి మరి చెత్త వారేసానికి జాగలేదు, ఏమైందంటే ఇవాళ ఒక్కడు మాట్లాడు. నేను పోయి చెప్పిన 1,10,000 చెక్ ఇచ్చొచ్చినాడా. ఆ నుంచి నిరసన కార్యక్రమాలు చేశాం. అక్కడ కూడా భద్రాచలంలో ఇలా ఖమ్మం జిల్లా యువత చైతన్యవంతమై ఉన్నారు. వాళ్ళు చాలా మనకంటే కూడా చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ఎవరు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడలే. భువనగిరిలో పుట్టిన బిడ్డ అది ఎస్టీ నియోజకవర్గం రాజకీయాలకు సంబంధం లేకుండా మా గురించి మీరు పోరాడుతున్నారు, మీ అండగా ఉంటామని చెప్పి చెప్పినారు. దాదాపు 1,20,000 ఓట్లు అక్కడ ఉన్నాయి. వాళ్ళంతా కూడా చైతన్యవంతం. అంటే చెప్పిన ఒకటే మాట, ఏప్రిల్ నెలలో అవసరమైతే ఢిల్లీలో ఇంకోటి తీసుకుందాం. ఇలా బీజేపీ పార్టీ ద్వంద్వ విధానాలు అవలంబిస్తుందని చెప్పిన. అందుకే చెప్తున్నా, ఇలా పెట్రోల్ ధరలు పెరిగినాయి, ఇలా పరిస్థితి లేదు, అన్ని సంస్థలు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఆఖరికి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇయ్యేమో అని చెప్పి నిర్ణయం చేసిన సందర్భం మనం చూసాం. మరి ఏం చెప్పింది బీజేపీ పార్టీ అని అడుగుతా ఉన్నా. ఇలా ఓట్లు అడుగుతానికి హక్కు, ధైర్యం, దమ్ము ఉందంటే మనకే ఉంది. ఉద్యమ ఆకాంక్ష సాధన కోసం అందుకే చెప్తున్నా, ఇద్దరికి ఈయనకైనా ఆయన అవసరం ఉంటుంది, ఆయనకి ఈయన అవసరం ఉంటుంది. అందుకే ప్రశ్నించే గొంతుకు కావాలి కాబట్టి యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాజబాబు ఎక్కువ అడుగుతా ఉన్నా. పొద్దుగాలైతే తప్పుడు మాటలు మాట్లాడతారు కదా, మరి ఓట్లు ఇస్తే ప్రజలను మర్చిపోయినవి. రేపు పొద్దుగాల పట్టభద్రుల కోసం బాండ్ పేపర్ రాసిస్తే నేను రాసించిన బాండ్ పేపర్ నింపేసి నేను మర్చిపోయినాను చెప్తారా అని అడుగుతా ఉన్నా. అందుకే వాళ్ళ కామెంట్లకు కూడా సమాధానం చెప్పాలి. మర్చిపోయేటువంటి మనం ఆలోచిస్తే ఏదో మాట్లాడుతుందని ఆలోచిస్తే మోసపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసినప్పుడు ఈ విషయాలని చెప్పాలి. ఆ విషయాలన్నీ కూడా పట్టభద్రులకు తీసుకుపోయినప్పుడే వాళ్ళకి అవగాహన వస్తుంది. ఎందుకంటే ఇది 34 నియోజకవర్గాల్లో 5 లక్షల పైకి ఓట్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఓటర్కు మన నిబద్ధతను, మన నిజాయితీని, మనం చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి భువనగిరిలో ఉన్న పట్టభద్రులకు ఈ వేదిక ద్వారా భువనగిరిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు, తెలంగాణ ఉద్యమకారులందరికీ, తెలంగాణ కోసం కొట్లాడి మరి అలా అనేక రకాల అవమానాలు పడుతున్న ఉద్యమకారులందరికీ కూడా ఒక ఉద్యమ బిడ్డగా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నా. ఒక్క అవకాశం రాజుగా తీయండి. మార్పు శ్రీకారం చుట్టి మీ అందరి ఆత్మగౌరవాలు నిలబెట్టే విధంగా ఎక్కడైతే ఉద్యమం కోసం కొట్లాడి సర్వం కోల్పోయినరో మీ అందరి ఆత్మాభిమానాన్ని, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మాభిమానాన్ని నిలబెట్టే విధంగా రాజుగా గారిని గెలిపించడం ద్వారా నేను చేసి చూపిస్తానని చెప్పి వేదిక ద్వారా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ మీ అందరికీ చేతులు జోడించి మరి పట్టభద్రుల ఎన్నికల్లో
సీరియల్ నెంబర్ 10 పక్కన 1 వేసి మరి రాణి రుద్రమ్మ గారిని అత్యధిక మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఉంటే రెండో ప్రాధాన్యత మనకు అవసరం లేదు. మొదటి ప్రాధాన్యత ఎందుకంటే 1,70,000 మనకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 10 పక్కన 1 లేదు లేమంటే చెప్పాలి అందరూ 10 పక్కన 1 అందరూ అమ్మ మీరు కూడా 10 పక్కన 1 జై హింద్ జై తెలంగాణ అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీడియా సమావేశం అనుకున్న సభ అయినప్పటికీ ఇంతకాలం వేసినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు కూడా అందరికీ తెలుసు నా సాధక బాధకాలన్నీ తప్పకుండా మీరు కూడా చైతన్యనిచ్చి మరి అత్యధిక సంఖ్యలో మరి అందరినీ చైతన్యవంతం చేసి ఓట్లు వేపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్ జై తెలంగాణ.